అబ్బా మొన్న జాతర అయిందంట అరగిరి గుట్టకార ఫాత నరసింహస్వామి గుడికార ఫోకనన్న పోతే మస్తు మంది వచ్చిండ్రా అమ్మో ఆర్తల టైం అయింది కదా అందరికీ నమస్కారం ఏ డిలైన్స్ అమ్మమ్మ మాట సద్దిమూట పట్నం పోకముందు నువ్వు సన్నగా ఉండేది పిల్లగా పట్నం పోయిన వద్దుగా నువ్వు అది తిండి తిని లడ్డుకే అయినావు టీవీ దిక్కే చూస్తున్నా సాఫిత్రక్క అబ్బా నీకు కూడా గడున్న మనసు లెక్కనే గింత కూడా కనికరం లేదేంద్రా అందరు ఒక్క తీరు ఫేలరు అట్లనే ఉన్నాయి 2 ఊళ్ళు రామ 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 ఓ రామ రామ ఓ రామ అమ్మమ్మ ఓ అమ్మమ్మ ఏమో చేస్తున్నావు బుర్రలకు దిగి నాటేస్తున్నా కనపడతలేదా పిల్లగా నువ్వు ఏమైనా పరస్కమాటవు నాటైతే అమ్మో అమ్మమ్మ కూడా నా మీద పంచలేస్తున్నారు లేకుంటే ఏంటి పిల్లగా ఇంత అన్నం వండి బాయికాడికి సర్ది కొంచవద్దా తాత చేనుకాడికి పోయిండు ఏం పని చేస్తావే పనికి మళ్ళీ పని గా సిబ్బెలు గిబ్బెలతో నొంపుతారు ఇంకా బువ్వా మంచిగా బిడ్డ పొద్దుగాల నువ్వు ఏం తిన్నావు కొడుక పొద్దుగాల అక్క దోశలు వేసింది 10 తిన్నా కర్ఫంతా కాలేయింది మళ్ళా సావిత్రమ్మ బుడంకాయల తేటి దోసకాయల తేటి కూర నాది దోశ అంటే గడిగారే ఎట్లా చెప్పాలి నీకు అట్టు పోస్తావు చూడు గట్లనే ఉంటది ఓహో 10 తిన్నావా ఒక్కడవే సావిత్రమ్మకి ఏమైనా ఉంచినావా లటక్కున అన్ని మింగినావా గవ్వేడ జారిపోతాయి అమ్మమ్మ నాకు అక్క పల్చగా వేసింది మొత్తం తొర్రలు ఉన్నాయి నడిచి వచ్చిన గారు ఆఫీస్కు ఆయన అరిగిపోయినాయి మళ్ళా మా దోస్తగాడు బర్గరు పిజ్జా తుణుకలు తెచ్చిండు బరిగలేంది పిల్లగా మొత్తం చింత బరిగలు లెక్క ఇట బరిగలు లెక్క ఉన్నాయి బర్గులు గారే బర్గర్లు డబల్ రొట్టెలా పచ్చి కూరగాయలు వేసి ఇస్తారు మనకు నడిమిట్లా నోరు తిరగని పేర్లు తిండి తింటావు గదేం తిండి పిల్లగా బూరెలే కుబ్బుతున్నావు మళ్ళీ ఇంకేం దొరుకుతాయా పట్నంలా పొద్దుమీకి పునుగులు సమోసాలు తింటాము మళ్ళీ అటు ఇంకా బజ్జీలు తింటాము తిండి కోమ ఏనుగలు పనికోమ పీనుగలు ఏం తిండో ఏది పట్టాడు నాకు బిడ్డ సట్టయ్యా ఓ అమ్మమ్మ పట్నంలో పొద్దుగాల బువ్వ తింటే ఇజ్జత్ పోతారే నాస్తా చెయ్యాలి పట్నం పోకముందు నువ్వు సన్నగా ఉండింటి పిల్లగా పట్నం పోయిన వద్దుగా నువ్వు అది తిండి తిని లడ్డుకే అయినావు 10 ఊళ్ళకు జమినికి చెప్పు ఈడికే పిల్లనిస్తలేరు అంటే ఈమె బదలాం చేస్తుంటది పొద్దుగాల నాస్తా చేస్తున్నావు కడుపునంత నాశనం చేస్తున్నావు మరి నాస్తా చేయకుంటే ఏం తినాలి పొద్దుగాల సల్బుగల గంజి పోసుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది పిల్లగా ఈడ గంజి లేరు సిబ్బి లేరు ఏడికెళ్ళి తేవాలి నువ్వు ఉంటూ తెలుస్తుంది వెనక తిండే మంచిది సట్టయ్య ఇప్పుడు తిండే తిండి పొద్దుగాల లేచి తంబలు కాసి ఇంత ఉల్లిగడ్డనో ఇంత పచ్చిమిరపకాయనో కొరుక్కుంటా తినిపిద్దా మంచిగా ఉంటుంది దినం పొద్దుగాల అంబలి కాసుకొని ముంతలో తీసుకొని రా బస్సు ఎక్కి తింటా నా చేతి ఆడైతే బిడ్డ నా చేతి కాదు నువ్వే ఈడికిరా వచ్చి మంచిగా తిని పో అట్లాగా ఆరమ్మమ్మ అంబలి గట్క సడ్డి పువ్వులు ఉల్లిగడ్డ ఆ దినాలు పోయినాయే ఏం తినాలి పిల్లగా మందల కూరగాయలు అడ్డమైన నూనె చేతి నాశ చేస్తే తింటావు నువ్వు ఏం చేద్దాం మళ్ళా పాండవులు ఆమ్దాని కర్వవుల తద్దినాలకే సార్ అన్నట్టున్నది ఆమ్దాన్ అంతా నాస్తకే నాశనమైపోయేటట్టున్నది ఆరానికో పారాన్ని వచ్చిపో సత్తయ్య వెనక తిండి దొరుకుతుంది అమ్మమ్మ వన్న బువ్వ కూర మొత్తం ఉట్టి మీద పెట్టుకోయే కింద పెట్టకు ఎలుకలు కుక్కలు తిరుగుతుంటాయి మొన్న ఒక సర్ఫే చేసి పొద్దుగాల ఏరి పడితే అది నాస్త తిని బీఫీల్ రోగాలు తెచ్చుకుంటుంటా అంటానన్నారు మా అమ్మమ్మ చదువుకున్నట్టే చెప్పింది కానీ వెనకటి కాలం ఆడున్నది మళ్ళా అర్రే గట్లా అబ్బా పాపం కొంతమంది ఉన్న రొక్కలు కూడా పట్టించుకుంటున్నారు మా అక్క టీవీ చూసుకుంటా ఎప్పుడు ఏడుస్తుందో ఎప్పుడు నవ్వుతుందో తెలియదు ఓ అక్క పొయ్యి మీరేమన్నా పెట్టి మర్చిపోయినావా మారాసన వస్తున్నది అబ్బా ఉండరా నాయన నేనేం పెట్టలేదు పోయి మీరు ఆగు జరిసేపు పొద్దంతా సీరియల్ చూసుకుంటా బువ్వ కూర వండకుండా పొద్దులా తీస్తున్నావు అబ్బా నీకు కూడా గడున్న మనసు లెక్కనే గింత కూడా కనికరం లేదేంద్రా కనికరం లేరు కర్పూరం లేరు ఏడ్చే సీరియల్ అత్త కోడల్ని గంటతో ఆత పెట్టిన ముచ్చట్లు చూస్తున్నావా నేను సీరియల్ చూస్తున్నా నీకేవాలరా చెప్పింది నువ్వు వచ్చి చూసినావు ఏమన్నా పెద్ద
పుట్టింటికి పో కోడల సీరియల్ అయిపోగానే కట్నందే ఆ కోడల సీరియల్ ఆనరేకులు చక్రవాతం సీరియల్ చూస్తున్నావు. అబ్బా దయ్యాలు వేదాలు చెప్పినట్టున్నదే నాయన. నువ్వెప్పుడు టీవీ చూడవా? దయ్యాల సీరియల్ చూస్తున్నావు. ఏ ఉండు నీదో బాధ గడ చూడుగా పిల్లగాని బాధ. అయ్యో దేవుడా గంత మంది ఉన్నారు కానీ ఒక్కరికి కూడా గింత ఏం అనిపించకచ్చునా? అట్లా నిలబడి సినిమా చూసినట్టు చూస్తుర్రు. సీరియల్ అత్తలకు కనికరం ఉండరాక అరిగోస పెడుతుంటారు, అది చూసి బాధపడుతున్నావు నువ్వు. అబ్బా నేను సీరియల్ చూస్తలేనురా నాయన. ఒక పిల్లగానికి బస్సు గుద్దిందిరా, రోడ్ మీద అట్లనే పడిపోయిండు. రక్తం అంతా ఓంగా చూస్తున్నారు, పిల్లగాడు కాలు మొక్తాను బతిలాడంగా చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా పిల్లగాన్ని దావకొనలకు తోలుకోపోతలేరురా. అది చూస్తున్నా నేను. రోడ్డు మీద టక్కర అయితే సాయం చేయరాక అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు కదా. అయ్యో దేవుడా అంబులెన్స్ కి ఫోన్ చేసుడు కాదురా, అదే ఫోన్ తోని వీడియోలు ఫోటోలు తీస్తున్నారు తప్పితే అంబులెన్స్ కి అయితే ఫోన్ చేస్తలేరు. ఆడ చూడు. అయితే సినిమా షూటింగ్ లేక అనుకుంటున్నారా అక్క? అందుకోసానికే గట్ల చేసిండ్రేమో. అరే నాకు తెలియదారా, ఆ సినిమా షూటింగ్ కాదురా, నిజంగానే టక్కర్ అయింది పిల్లగానికి. టక్కర్ అయితే సెల్ఫీస్ట్ ఫోటోలు దిగుతారా అక్క? వాళ్ళ సెల్ ఫోన్లో అలా చెదలవాట ఏం పోయే కాలం మరి. మరేం చేద్దాం, మనిషికి మనిషి సాయం చేసే రోజులు పోయినాయి తమ్మి. అందుకే అట్లా నిలబడి బొమ్మ లెక్క చూస్తున్నారు. అదే మన ఊర్లోన అయితే భుజం మీద ఎత్తుకొని దావకాన కురుకుతారు. మరి ఇది పట్నం కదా సత్తి, పట్నం మనుషులు పద్ధతిగా బతుకుతారు, పక్కింటోనికి ఏం జరిగినా పట్టించుకోరు. మొన్న నేను ఆఫీస్కి వస్తుంటే కారోడు కూటలోని గుద్దిండాక నేను పోయి ఆఫెటక్కల ఉరుకుతూనే ఉన్నాడు కారోడు, కనబడకుండా పోయిండు. ఏమోరా సత్తి, ఈ నడుమ బండ్లు నడిపేటోళ్ళని మస్తు మందిని చూస్తున్నా ఆగమాగం నడుపుతున్నారు. ఎనకేముంది ముంగటేముంది అని చూస్తాను లేరు. అదే మన ఊళ్ళో అయితే ఎవ్వరు టక్కర్ చేసింది ఎంబడే ఎరకైతుంది కదా అక్క, అందరు ఊరికి సాయం చేస్తారు కదా. అయ్యో పిచ్చి సత్తి, పట్నం మనుషులకు గంత నినరుంటా. అది తిన్నమా పన్నమా లేచినమా ఆఫీస్కి వచ్చినామా మళ్ళీ ఇంటికి పోయినామా, ఇది ఉంటే చాలాలకు. మనుషులు కోతులకి వెళ్ళే వచ్చారు కదా అక్క, మళ్ళా కోతుల్లాక అవుతారు ఏంటిది అన్ని మర్చిపోయి. అయ్యో సత్తి, ఆ కోతులేనాయంరా మనకంటే. ఆటికున్న నిన్నరు జాలి దిమాకున్న మనుషులకు కూడా లేదు. కోతులేం సాయం చేస్తాయి అక్క? ఉన్న కాడు ఉంటాయి, అవి చిల్లెం ఫల్లెం చేస్తుంటాయి సామాన్లన్నీ. రే నీకేం తెలుసురా, మొన్న ఒక కాడ ఒక బొమ్మ కోతికి కెమెరా పెట్టి ఆడ కోతులున్న దగ్గర వాడేసిర్రు. ఇక ఆ కోతులు నిజంగానే చచ్చిపోయింది అనుకోని బొమ్మ కోతిని చూసి ఎంతగానో ఏడ్చినాయి అనుకున్నావు. దాని బిడ్డ చచ్చిపోయినట్టే ఏడ్చింది సొంత తల్లి లెక్క. అబ్బా గసొంటి బుద్ధి మనుషులకి ఎప్పుడు వస్తుందో కదా అక్క. ఏమొచ్చుడో ఏమో, అవి దోస్తు కదా అవి చుట్టం కాదు. అయినా సరే చూసినావు కోతులు ఎట్లా ఏడ్చినాయో. మనుషులకు లేనిది ఇక కోతులు చూడ ఎట్లా ఆలోచిస్తున్నాయని. నువ్వేమో ఉట్టిగానే నన్ను సీరియల్ చూస్తున్నా అది చూస్తున్నావు అని తిడుతున్నావు. ఊకో అక్క, నేను సీరియల్ చూసుకుంటే ఏడ్చినవా అనుకున్నా, ఏమనుకోక అక్క. సరే ఎప్పుడు నువ్వు నా మీద అంటావు కానీ మా ఈ స్కూల్లో మా క్లాసులోనే 5గురం సత్యాయాలు ఉండేటోళ్ళము. ఊరేంట సత్తి, కొనింటి సత్తి, నడిమింటి సత్తి, ఇట్లా 4-5 మంది ఉంటుంటిమి. మా సిరిశైలం సారేమో హాజరు తీసుకునేటప్పుడు చూడాలిగా సత్తి అనగానే 5 మంది లేచి వచ్చినాం సార్ అంటా నిలబడేటోళ్ళము. మా సార్ చూసి ఏయ్ ఒక్కని పిలిస్తే గంతమంది ఎందుకు లేస్తున్నారా అంటానంటే తెల్లారి బుగులు పట్టి సత్తి అని పిలిచినా కూడా ఒక్కరం లేవలే, ఒకరి మోకాలు ఒకరం చూస్తుంటిమి. ఇక ఇట్లా కాదంట అని ఫెయిల్ కాకుండా నెంబర్లు వేసిండు సారు. 5గురికి ఒక్కటే తీరు పేరుంటేనే గంత పరిశాన్ అయిండు మా సారు. కానీ గీడ చూడుండి అర్ధ డజను కారు లెక్కలే లేరు. నేను చెప్పా ఊరంతా ఒకటే పేరు పెట్టుకుంటే ఎట్లుంటదిలా? గట్లెందుకు పెట్టుకుంటారు? ఈ నడుమ నోరు తిరగని పేర్లు పెట్టుకుంటుంటే అని అనుకుంటున్నారు కదా. కానీ గీ అన్నను గీ అక్కని అడుగుదాం. అక్క మీ అయ్య వాళ్ళు ఏం పేరు పెట్టారు మీకు? అందరి పేర్లు అంజమణి, మారుతి, అంజన్ కుమార్, అంజయ్య, అంజమణి, అంజవ్వ. అందరి పేర్లు అంజమ్మలు అంజయ్యలా? మరి నీ పేరేందక్క? నా పేరు అంజమణి. నువ్వు అదే పెట్టుకున్నావా? మరి పెద్ద మనిషిని అడుగుదాం, నీ పేరేందే? మామిన్ల అంజయ్య. మరి ఇట్లా ఒకటే పేరు పెట్టుకుంటే ఏం తక్లీఫ్ కాదా ఇంట్లో? ఇప్పుడు మా ఫ్యామిలీ ఉంది, మేమందరం అంజయ్యలేని వరకు పాస్బుక్ పరిశాన్, ఓటర్ లిస్ట్ పరిశాన్ ఉంది. అవునా? గిది కథ అన్నట్టు. ఎవరి ఇంట్లో అయినా అంజమ్మ అంజయ్య లేని ఇల్లు ఉండదు అన్నట్టు. ఒకటే ఇంట్లో పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య, నడపంజయ్యలు ఉంటారు. ఈ ఊరి పిల్లని ఏరే ఊరికి ఇచ్చినా మళ్ళా అలా పిల్లలకు గివే పేర్లట. కామారెడ్డి జిల్లా సరంపల్లి ఊర్ల సంగతిది. మరి అందరు గివే పేర్లు ఎందుకు పెట్టుకున్నారంటే మైమగల్ల అంజన్న స్వామి గుడి ఉంటదట, ఏది మొక్కినా తీరుతుందట. ఈ ఊర్ల సంగతి ఇట్లుంది. ఇక ఇదే జిల్లాలో ఇంకో ఊరు సోమేశ్వరం ఊర్లో ఎట్లుంటదో చూడుండ్రి. ఏమే పెద్ద మనిషి నీ పేరేందే? నా పేరు గుల్పల్ మొగులయ్య.
అవునా మరి నీ పేరేందన్నా? ఈ ఊర్లో కూడా ఇంటికో మొగులయ్య మొగులమ్మ ఉంటారు. ఈడ మొగులాలి దర్గా ఉంటదట. ఆ దేవుని పేరు మీద ఎవ్వలైనా ఇట్లనే పేర్లుంటాయట. ఊర్లో ఒక్కరి పేరు పిలిస్తే అందరు ఒక్క పారే వలుపుతారు కావచ్చు. దేవుని పేరు మీద అందరు ఒక్క తీర్ల పేర్లు పెట్టుకున్నాడు చిత్రం అంటే గీ 2 రోజులు ఒకటే జిల్లాకు చెందిన వాళ్ళు కావడం ఇంకా చిత్రంగా ఉంది. ఆర్తలు చెప్తా అనుకుంటున్నారు. అయిపోయినాయి, ఇక టైం అయిపోయింది కదా. మళ్ళీ అవుతారము అర్ధగంట ఆర్తలు మీ ముంగటికే వస్తా. మంచి